చెప్పు. ఏం చేస్తున్నా? నూపికి అన్నం తినిపిస్తున్నా. ఎక్స్పెక్టెడ్. అన్నం తినిపించడం ఏంటి? ప్లేట్లో పడేస్తే ఉంటది కదా, అదే తింటది కదా, మనం తినిపియాలా స్పెషల్ గా దానికి? నీకు అలానే పడేస్తే నువ్వు ఊరుకుంటావా? అంటే కుక్క నేను ఒకటేనా? నీకంటే ఎక్కువే అది నాకు. దెబ్బ మీద దెబ్బ. కుక్కని ఇంట్లో పెట్టుకోవద్దని మేము చెప్పట్లేదు. చాలా మంది ఏంటి సార్ పదే పదే కుక్క కుక్క అంటున్నారు? దానికో పేరు పెట్టుకున్నారు. సమస్యలమ్మా అది అలా అడుగు. సార్ మొన్నటికి మొన్న మా మ్యారేజ్ డే రోజు కుక్కని క్రాసింగ్ తీసుకెళ్ళి సార్. కుక్క కూడా వేసుకుంటున్నాయి సార్, మేమే నన్ను రావడం మానేసి అసలు ఏంద్రా నీ కుక్కల రిఫరెన్స్ ఊపకు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఏంట్రా మరి ఆనందంగా ఉన్నాయి వాళ్ళ ఏంటి సంగతి? ఈరోజు కుక్కతో కాపురం అని ఒక వీడియో దొరికిందిలే. నేను ఒక్కడనే చూడాలా, మీరు కూడా చూడాలి. అందమైన జీవితం ఒక ఎపిసోడ్ వచ్చింది, సారీ దొరికింది, చూసి రియాక్ట్ అయిపోదాం. మ్యాడ్ మ్యాక్స్ ఉంటుందా? మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ డబుల్ అమ్మ మొగుడు. సరే ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. అరే నువ్వు ఎందుకురా అడుక్కుంటా, వాడికి అనిపిస్తే వాళ్ళు చేస్తారు, లేదా లేదు వదిలి. అడగలరా, అడగడం మన ధర్మం రా. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారే. అలాగా ఏ చెప్తా ఎగలడం ఇద్దరిని. అరే వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చేస్తారు, నువ్వు అడిగినంత మాత్రం వాళ్ళు చేస్తారు. కుదిరితే చేస్తారు. 5K దగ్గరలో ఉన్నాము, చేసేయండి. అవన్నీ నమ్మే వెంటనే కూడా కన్నాలు వేసుకొని బతకాల్సి వస్తుందిరా. ఇది కథ కాదు జీవితం అని చెప్పి ఒక 2 ఎపిసోడ్స్ ఏవో చేసాము. అప్పుడు నువ్వు లేవు, ఇప్పుడు వచ్చావు కదా, నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ అవుతావని నీ. అవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. స్వాగతం అమ్మా, స్వాగతం. భార్యాభర్తల మధ్య అది విడాకుల దాకా దారితీస్తుంది. అమ్మో అబ్బో ఈయన తెలియదు అన్నట్టు. వెరీ ఫస్ట్ కేసు కదా. చాలా ఆశ్చర్యంగా చక్రవర్తి. ఓ కళ్యాణ్ చక్ర వాట్ ఏ క్రాస్ ఓవర్. అంటే ఇలాంటివి కూడా కూడా ఉంటాయా అన్నట్టుగా మాకు కూడా అదే అనిపిస్తూ ఉంటది, ఇలాంటి వీడియోలు కూడా వస్తాయా అని. నేను చేయడు వస్తాడు. నీకు అంకుల్ గురించి తెలియదు, నువ్వు మధ్యలో స్క్రిప్ట్ మర్చిపోతే అంకుల్ అందిస్తా ఉంటాడు. పెద్ద బెటర్ అన్ని బిట్లేస్తాడు. అరే ఆఖరికి జడ్జిమెంట్ చెప్పి వాళ్ళిద్దరు కూడా నవ్వించుకుంటారా. నమస్తే అండి, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీకు ఆట కావాలా పాట కావాలా? మా ఆవిడ కావాలండి. ఏమైంది ఇంట్లో వేసిందండి? చెప్పండి అన్న, ఏంటి ఇష్యూ, ఏంటి భార్యాభర్తల సమస్య అంట, దేనివల్ల? సార్ కుక్క వల్ల ప్రాబ్లం ఉంది సార్ ఇంట్లో. కుక్క జాగ్రే మైండ్ బ్లాక్. అంకుల్ కూడా ఏం చెప్పాలో అర్థం వాళ్ళు వచ్చాడు ఫేస్. ఆ కుక్క అని స్నూఫీ అని ఒక కుక్కను పట్టుకొచ్చింది సార్. పేరుని మైండ్ లో పెట్టుకోండి, స్నూఫీ. ఇరిటేషన్ చేస్తుంది సార్. కుక్క ఇరిటేషన్ చేస్తుందా, మీ భార్య ఇరిటేట్ చేస్తుందా? ఆయన చెప్పాను కదరా జగ ఇందాకలా, కంటెంట్ లోకి తీసుకొస్తాడు అని. స్క్రిప్ట్ అది కాదు చిన్న, నేను చెప్పింది స్క్రిప్ట్. కుక్క వల్ల ప్రాబ్లం కాదు, మీ ఆవిడ వల్ల నీకు ప్రాబ్లం వస్తుంది. మొదట్లో తనకు కుక్కలు జంతువులు అంటే ఇష్టము అంటే నేను కూడా సరే అన్నాను. ముందే చెప్పిందండి తను. ఇష్టం అంటే మామూలుగా ఓకే, ఇష్టము అంటే ఏదో పెరట్లో కట్టేసుకుంటది కదా, బయట ఏదో అనుకున్నాను కానీ. చెప్పింది మేడం జంతువులు అంటే ఇష్టం. అప్పుడే అర్థం చేసుకోరా, నువ్వు కూడా దానికి జంతువులే అని. నీకు లాజిక్ అర్థం కాలే. అసలు కుక్క పిల్ల గురించి సుమన్ టీవీకి ఫోన్ చేయవలసినంత అవసరం ఏముంది? అంటే మా కుక్క ఛానల్ అనుకుంటున్నావా? మాదేమైనా కుక్క ఛానల్ అనుకుంటున్నావా? నువ్వు కుక్క గురించి, పిల్లి గురించి, కోడి గురించి ఫోన్ చేస్తే నేను చెప్పేస్తాను అనుకుంటున్నావా? ఇల్లు ఏ యానిమల్ సెంటర్ గా ఫోన్ చేయి. కోడి పర్సనల్ ఇక్కడ. ఈ కుక్క వల్ల మా మధ్య రిలేషన్ జరిపోతుంది సార్. అంటే కుక్క పిల్ల ఉండటం వల్ల మీకు పిల్లలు లేరా? టైం లేదు సార్, పెడదాం అంటున్నారు కానీ కుదరట్లేదు, మధ్యలో దూరిపోతుంది కుక్క పిల్ల వచ్చి. తను ఒక దశలో నీకంటే కుక్కే నాకు ఎక్కువ అన్నారు సార్. ఇంకా నేను ఏం మాట్లాడతాను సార్? అప్పుడే అర్థం చేసుకోరా నీ స్థానం ఏమిటో. ఆవిడికి పెళ్లి కాక ముందు కూడా ఉన్నాయా, వాళ్ళ పుట్టింట్లో ఉన్నాయటండి? ఉన్నాయంట మేడం. అరే మాయా, నువ్వు అబ్జర్వ్ చేసావా? ఒకప్పుడు ఇది కథ కాదు జీవితంలోని సేమ్ కాన్సెప్ట్, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు, అదే కాన్సెప్ట్ కుక్క ఇప్పుడు.
గెస్ చేయలేదు మేడం. అది ఇలాంటి వంశపారంపర్యం ఉంటాయన్నది కూడా మేము గెస్ట్ చేయలేదు. అదే మీరే ఇలాంటి వీడియో తీస్తారని మేము గెస్ట్ చేయలేదు. చేయలేదు. కాదా ఇప్పుడు 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 ఏమంటారు మమ్మల్ని ఏం చెప్పమంటారు? ఆవిడకి కుక్క పిల్లని పంపించేయమంటారా? సార్ నన్ను కొంచెం మనసులో చూడమని చెప్పండి సార్. కుక్కతో సమానంగా చూసేస్తుంది. అలా అని కాదు సార్, కొంచెం మిమ్మల్ని దాన్ని పంపించేస్తుంది ఆవిడ. లేదు సార్, అంటే నేను ఏమన్నా అంటే కుక్కని కుక్క ప్లేస్ లో ఉంచాలి, భర్తని భర్త ప్లేస్ లో వచ్చాలి. మంచం మీద మాత్రం తేవాలి. కానీ డివోర్స్ అనే మాట వచ్చిందా నాన్న? వచ్చింది సార్. అదే కదా పెద్ద ఇప్పుడు డివోర్స్, కుక్క వల్ల డివోర్స్. 6 నిమిషాల్లో ఇంటెన్స్ గా పట్టుకెళ్ళిపెట్టరా. డివోర్స్ కి సాక్ష్యంగా మధ్యలో కుక్క చెప్తుందేమో రా కోర్టులో. వీడు మంచం మీద వచ్చేస్తున్నాడు నా ప్లేస్ లో అని కుక్క చెప్తుందేమో. అది దాని ఆనందం ఏంటో నన్ను చూడగానే నా మీద పరిగెత్తుకొస్తుంది మేడం. పరిగెత్తుకొస్తే ఓకే, నా మీద ఉచ్చపోస్తుంది. నేను తింటుంటే నా పక్కన కూర్చొని పాస్ పోస్తుంది, ప్లేట్ లో పోస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడే అందుకే నువ్వు పప్పుచారు రసం అడగకూడదు మీ ఆడండి, అడిగితే అలాగే వేస్తుంది. అది ఏం చేసా? రసం చేశాను, తెచ్చి అంటే రూబీ రసం వేసి వచ్చి. ఒక్కటని కాదు, మేము బయటికి సినిమాకి వెళ్దాం అనుకుంటే దాన్ని తీసుకొస్తా అంటది. ఒరే స్క్రిప్ట్ రైటర్, బుర్ర ఉందారా నీకు? సినిమా వాళ్ళు కుక్కని ఎవరు తీసుకెళ్తారు? అది నిన్ను ఎలా చేశారని చెప్పి కుక్కల్ని ఎలా చేసేస్తారు అనుకుంటున్నావా? స్క్రిప్ట్ రైటర్ ఒక బాటిల్ బెనట్రిల్ కాఫ్ సిరప్ తాగేసి ఫుల్ మత్తులో ఏం చేయాలో తెలియక ఈ కుక్క మీద స్టోరీ రాశాడు నీట్ గా. డిచ్ అయిపోయాడా? అమ్మాయి బట్టలు పాడు చేయటం అట్లా ఏం చేయదా? అమ్మాయి అయినా సరే మేడం, చేసినా సరే అంటది. కుక్క కదా పాపం, దానికి ఏం తెలుసు అంటది. లేకపోతే ఎక్కడైనా పడేద్దామంటే మళ్ళీ ఇప్పుడు కుక్కలు ఏమైనా చేస్తే మళ్ళీ అవో కేసులు అవుతున్నాయి. అదో ప్రాబ్లం మూగ మేడం. జంతువు కదండి. మళ్ళీ మీరు ఏదైనా చేస్తే మళ్ళీ మేము మా సుమన్ టీవీకి వచ్చి సుమన్ టీవీ బ్లూ క్రాస్ అని పెడతాం. అదే స్ట్రైక్ పడి చేసేందుకు వీళ్ళే మళ్ళీ ఈ మందికి వేసేస్తారు. అది కానీ కాదు, ఇప్పుడు మరి వాళ్ళ పెద్దలకి ఎవరికైనా చెప్పారా? పెళ్లి చేసిన పెద్దలకి ఇది విచిత్రమైన గోల. సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం అంట సార్. మా అత్త మామల మధ్య కూడా ఈ కుక్కల వల్లే సమస్య, వాళ్ళ మధ్యలో కూడా ఇదే ప్రాబ్లం. మా మాయ కూడా సేమ్ నా ప్రాబ్లం. వంశపారపరంగా వస్తుంది గొడవలు అన్నమాట కుక్కతో. అది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎలా ట్రీట్ చేసిందో ఈయన్ని సేమ్ అలాగే ట్రీట్ చేస్తుంది. వాళ్ళ మాయ కూడా గర్ల్ ఇస్ యోర్స్, డాగ్ ఇస్ ఆల్సో యోర్స్ రా, హెడ్ ఇస్ ఆల్సో యోర్స్ రా, యువర్ డై యు డై, నువ్వు సంఖ్య ఆగిపో, ఇంకా ఫిక్స్ అయిపో నువ్వు. మీ వైఫ్ ఇంకేమన్నా అడుగుతుందండి? అంటే జనరల్ గా నన్ను ఏం అడగదు సార్, అన్ని కుక్కనే అడుగుతుంది. అదే వచ్చింది అదే ప్రాబ్లం. నా బాధ కూడా. ఇప్పుడు 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళ ఆవిడ దృష్టిలో ఇద్దరు కుక్కలు రా, ఈ దృష్టిలో ఇద్దరు మొత్తానికి కుక్క. అంత శ్రద్ధ ఎక్కడ సార్? కుక్క మీద పెట్టిన శ్రద్ధలో 10% నా మీద పెడితే ఈ పాటికి 3 పిల్లలు ఉండేవాళ్ళు సార్. గాల్లో దళ లేపుతూ సార్ నవ్వుతా చూడాలి. ఇద్దరు నవ్వాపుకుంటున్నారు కదరా మీరిద్దరు అనుకుంటున్నాడు. ఇంకా తప్పురా, ఇంకా ఆపుకుంటూనే ఉంటారు మాయ. సరే ఏం చేద్దామంటారు? నా కుక్క నా పిల్ల నాకు కావాలి మేడం. మీరే కొంచెం ఎలాగైనా సర్ది చెప్పాలి మేడం. వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ ఆవిడ డిక్లేర్ చేసింది, నువ్వే బయటకు వెళ్ళు, కుక్క పిల్ల ఇక్కడే ఉంటది అన్నాను. అమ్మో వారు వన్ సైడ్ అయిపోయింది. అరే ఏంట్రా ఇల్లు కుక్క పిల్లలు కోడి పిల్లలు మీకు అంత ఇంపార్టెంట్ అయిపోయా మనుషులు కన్నానా? అదే చెప్పు, కోడి పిల్లలు పర్సనల్. కోడి ఏంది, ఆ పిల్లలు ఏంది, కుక్క ఏంది, ఈ బతికేంది, కుక్క బతికేంది. కుక్క 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 కుక్కే నా ప్రాణం, కుక్క కోసం కుక్క కుక్క కుక్క. సార్ నేను కుక్క తేల్చుకుందాం అనుకుంటున్నాను సార్. పాపరా ఆడికి ఇంక ఎక్కడికి వెళ్ళిపోయాడంటే వాళ్ళు పీక్ లెవెల్కి వెళ్ళిపోయాడు. కుక్కతో పోల్చేసుకుంటున్నాడు. దానికి నాకు ఫిస్ట్ ఫైట్ పెట్టండి సార్ కావాలంటే, ఎవరికి గెలుస్తారో చూద్దాం. అలా ఆవిడ వెంటనే దానికే ప్రైజ్ ఇచ్చేస్తుంది. మామూలుగా మేమిద్దరం అయితే ఒక 1 కిలో కేజీ చికెన్ తెచ్చుకుంటే సరిపోతుంది సార్. దానికి ఒక్కదానికి 1/2 కేజీ చికెన్ పెడతారు సార్. ఓడి అమ్మ తప్పు సార్, జడ్జి స్థానంలో ఉండి మీరు అలా మాట్లాడకూడదు. ఓడి అమ్మ అంటాం. కుంభాలు వెళ్ళి తింటారు సార్. అదంతా వచ్చిన ప్లేట్లు ఏరుగుతుంది సార్. సో ఇక్కడ 3 అంశాలు కదా నాన్న. ఒకటి ఏంటంటే కనుక కుక్కకి అయ్యే ఖర్చు, నీకు మిగిలింది మాత్రం బొచ్చు. అరిచి గోల్ చేసే కంటే నవ్వుతూ పక్కకి తప్పుకోవడం బెటర్. హలో, దాని కాల్ కనెక్ట్ చేసా. చెప్పి ఏం చేస్తున్నా? నూపికి అన్నం తినిపిస్తున్నా. ఎక్స్పెక్టెడే.
నమ్ తినిపించడం అంటే ప్లేట్లో పడేస్తే ఉంటది కదా, అదే తింటది కదా, మనం తినిపించాలా స్పెషల్ గా దానికి? నీకు అలానే పడేస్తే నువ్వు ఊరుకుంటావా? అదే కదా చేస్తున్నావు నాకు రోజును, అదే వచ్చిన బాధ కూడా. చాలా పెద్ద మాట అందరా. ఆడి పోరాటమే అది కదరా. ఇప్పుడు ఆడ బాధ ఆయన ఒక్కడే అన్నా పర్లేదు, చుట్టూ ఇద్దరు ఉన్నారు కదా పప్ప ఇట్లా ఆడుకుంది అన్నాడని ఆడ బాధ. ఈయన చూడు. అంటే కుక్క నేను ఒకటేనా? నీకంటే ఎక్కువే అది నాకు. దెబ్బ మీద దెబ్బ. అది బ్యాలెన్స్ చేసిన బాగుందిరా, ఎక్కువ అంట. ఈ అమ్మాయి కుక్క అసలు అరే ఓడిపోయింది. అట్లీస్ట్ అలాంటివేంటి నాకు ఎక్కువ ఇష్టం అని తెలుసు కదా అన్న సరిపోతుంది. నో, స్క్రిప్ట్ ఇదే డిమాండ్ చేసింది మాకు. నీకు పిచ్చి బాగా ముదిరిందే. ఎవరైనా కుక్కని కుక్క ప్లేస్ లో, మనుషుల్ని మనుషుల ప్లేస్ లో పెడతారు. కుక్క మనిషి ఒకటే అంటే ఏంది మీ పర్ఫార్మెన్స్ ఏంది సార్? అది అలా కానీ ఒక 2 ముద్దలు పెట్టి మనిషి చూసుకుంటే అది నాకు విశ్వాసం చూపిస్తుంది. నువ్వు అంతకంటే హీనం. నువ్వేం చేస్తావు? విశ్వాసం చూపించపోగా ఇంకా నా మీద ఎక్కి దౌర్జన్యం చూపిస్తావు. దౌర్జన్యం. నువ్వు ఎక్స్ట్రా చేయకరా, నువ్వు బెటరా కుక్క సపోర్ట్ చేస్తున్నావు. మనుషుల కన్నా కుక్కలే బెటర్ రా. నీకు తెలియదురా వంశీ బాధ, వంశీ ఎంత బాధపడతాడు. ఐ డిమాండ్ జస్టిస్ ఫర్ వంశీ బ్రో. Sorry, కుక్క వంశీ. పిల్ల అవని, కోడి పిల్ల అవని. నీకు పిచ్చి బాగా ముదిరిందే. ఇది సెట్ చేయడానికే అందమైన జీవితంలో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారికి ఒకసారి కాల్ కలిపాను. ఏం ప్లగ్ ఇన్ ఇచ్చారా? ఈ అందమైన జీవితం డాక్టర్ చక్రవర్తి గారి షో. అది నాకు తెలిసే నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తావని, అందుకే అందమైన జీవితం నుంచి వచ్చాడు మా కేసీ. నీకు దోలు తీరుస్తాడు ఇక్కడి నుంచి. చేసి ర్యాంప్ ఆడించేస్తాను నీకు. ఆయనతో మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాదు. ఆయన ఆవిడరా? ఎవడండి? ఆవిడాడే ఆవిడాడే. ఆడ స్నూపీ కన్నా ఎక్కువ. అమ్మ ఒక్క నిమిషం రమ్య, రమ్య కుక్కని ఇంట్లో పెట్టుకోవద్దని మేము చెప్పట్లేదు. చాలా మరి మంది ఏంటి సార్ పదే పదే కుక్క కుక్క అంటున్నారు, దానికో పేరు పెట్టుకున్నారు. సబాస్ చెల్లమ్మా, అది అలా అడుగు. నువ్వేట్రా సభాష్ అంటున్నావు? స్నూపీని కుక్క అంటుంటే మరి ఎలా ఉంటది? అంత ప్రేమగా పెంచుకుంటే చేసి నీకు కుక్క మీద నీకు గొప్ప జాలి చూపిస్తున్నారా నీకు? ఏరా నువ్వు ఇబ్బరా జగ్గా నువ్వు కోడి పిల్లలు సపోర్ట్ చేస్తావా కుక్క పిల్లలు చేసినట్టు? మేము కోడి పిల్లల్ని సపోర్ట్ చేయం. పాపం. సార్ నేను దాన్ని ఇష్టంగా ప్రేమిస్తాను సార్. దానికి స్నూపీ అని ఒక పేరు పెట్టుకున్నాను అదే. సార్. మీరు ఊరికే అలా కుక్క కుక్క మా కుక్క అంటారు. కాదమ్మా స్నూపీ గారు. సార్ ఏం సార్ కుక్క? సార్ మీ స్నూపీ గారు కాదు ఆడు. సార్ ఏంటి సార్ మీరేదో నాకు న్యాయం చెప్తారు అనుకుంటే మీరు కూడా నాలుగులోకి వెళ్ళిపోయారు. స్నూపీ గారు కానీ కుక్క అనకపోతే ఏమంటారు సార్? ఆ పిల్ల అంటారా? అది అది కాదు, స్నూపీ లేదంటే ఇలాంటి జంతువుల్ని పెంచకూడదు అనేటటువంటి. అమ్మ దిగుతున్నాడు అంకుల్, అమ్మ దిగుతున్నాడు. అంకుల్ మీ స్క్రిప్ట్ లోంచి బయటకు వస్తున్నారు. యు ఆర్ డాక్టర్, మీరు సైకాట్రిస్ట్. చాలా సీరియస్గా ఉండాలి. వాడు అంత పెయిన్ తో చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల మధ్యన డిస్టెన్స్ పెరిగిపోయి విడాకుల వరకు వెళ్ళిపోయే అంత పరిస్థితి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? అలా ఏం తెచ్చుకోవట్లేదు సార్, అలా ఏం తెచ్చుకోవట్లేదు. నేను నేనేం అలా అనట్లేదు సార్, నేను ఇద్దరిని సమానంగానే చూసుకుంటున్నాను. నేను అందుకే 1+1 ఆఫర్ లో 2 బొచ్చులు కొన్నాను సార్. 2 బొచ్చులోనే పెడతాను అంటున్నాను. అలా తినట్లేదు అన్నీ చేయమంటారు. దాన్ని ఎంత చూసుకుంటున్నాను, నా హస్బెండ్ ని కూడా అలానే చూసుకుంటున్నాను. సార్ వచ్చింది అదిగో యాక్సెస్ మీరు చెప్పింది వచ్చిందా? స్నూపీని పెంచుకో, స్నూపీని తిండి పెట్టుకో, స్నూపీని బాగా చూసుకో, కానీ భర్తను దూరం మీ చేసుకో. ఆయన ఉంచుకో. అంతేగాని తెంచుకోకు ప్లీజ్ రమ్య, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంతకన్నా నేను విడవచ్చు నీకు చెప్పలేను. కానీ ఒక్క అంశం, మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? సార్ ఇంకా మా ఆయన సార్ ఆడే దానికన్నా స్నూపీగా బెటర్ కదా సార్. ఇంకెక్కడ పిల్లలు సార్? అందరికి బెడ్రూమ్ లో మా ఇద్దరి మధ్యలో కూడా కుక్కనే పెడతాం సార్. అప్పుడైనా అర్థం అవ్వలేదా నీకు? ఒక్కసారి స్నూపీ ఫీమేల్ అయితే అలా అనుకోకూడదు, తప్పు. అంటే ఈడు వెళ్ళిపోతున్నాడు అంటావా? వెళ్ళిపోతుందంటవా? నువ్వు మరీ తప్పురా వంశీ. అరే సారీ రా విక్కీ. ఓ నన్ను వంశీ అనేస్తాడు. అదే ఫ్లోలో వచ్చింది. కానీ కుక్క ప్లేస్ లో పెట్టాలి అంటున్నా, నువ్వేమో మనుషుల ప్లేస్ లో పెడుతున్నావు. నాకు అదే ప్రాబ్లం. కుక్క అనడానికి భయపడుతుందంట యాంకర్. రమ్య రమ్య ఇలా కొత్త చెక్కేసింది అందరికి. అన్ప్రెడిక్టబుల్ రమ్య.
క్రాసింగ్ చేసుకుంటే అయ్యే కాపు. వాటి పాటలు ఏవో పడతాయి, అంతేగాని మీ ఇద్దరు మంచం మీద పడుకుంటే మధ్యలో స్టూపీని పెడతాయి, మీకెప్పుడు పిల్లలు పడతారమ్మా? అంకుల్ టేకింగ్ ఇట్ యాజ్ పర్సనల్. అదే అంటున్నా, Talking వచ్చాడు, కేసీ కొద్దిగా ఫుల్ అంకెలు. ముగ్గురితో కష్టం అమ్మా, ఇద్దరితోనే పని అవుతుంది. నా మాట విని దాని కింద పెట్టు 2 రోజులు అప్లై చేసుకో, ఇంకెంతకన్నా నేను నీకు చెప్పలేను. సార్ మొన్నటికి మొన్న మా మ్యారేజ్ డే రోజు కుక్కని క్రాసింగ్ తీసుకెళ్ళింది సార్. నవ్వి కుక్క కూడా వేసుకుంటున్నాయి సార్, మేమే నన్ను- వేసుకోలేదు. క్రాసింగ్ రావడం మానేసి అది క్రాసింగ్ తీసుకెళ్తుంది సార్. ఏంటి సార్ ఇది? ఇది నవ్వుకోడి అమ్మ, ఇది ఏం నవ్వుతుందిరా? ఒరే ఒరే వీళ్ళకి, అరే వీళ్ళకి కూడా తెలుసురా మా అది క్రింజ్ అని. 216K సబ్స్క్రైబర్స్, 2,16,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారా ఇలాంటి క్రింజ్కి. నాకు 16,000 ఇచ్చిన చాలు, బిట్రా. కుక్క మీద క్రాసింగ్ ఉన్న శ్రద్ధ మా మీద లేదు సార్. పిల్లలు ఎలా అన్నారు దాని మీద లేదు శ్రద్ధ. బాగుంటున్నారు కదా సార్ మీరు, నవ్వా చూస్తారు కెమెరా కాస్త. మా పేరెంట్స్ 4 రోజులు ఉంటామని చెప్పి వచ్చి 2 రోజులు వెళ్ళిపోయారు సార్. కుక్క డాక్టర్ భరించలేక. అవును ఏముంది సార్, వీటితో పాటు చూసాను వాళ్ళని కూడా. ఇదేంటి కుక్కలా చూస్తుందని చెప్పి ఈడి నువ్వే వెళ్ళలేకపోతున్నాను, ప్రాబ్లం నువ్వే ఉంది. ఒక్క నిమిషం వంశీ, ఇక్కడ ఏంటంటే మీ తల్లిదండ్రుల మాట దూరం. ఈ రోజు నీకు అక్కడ ఒక స్థానం ఉంటే కనుక రేపొద్దున మీ ఇంట్లోకి వచ్చిన తల్లిదండ్రులు ఆయన ఏమంటున్నాడంటే, ముందు నేను మనిషిలా చూస్తే తర్వాత మీ అమ్మ బాబుని చూస్తుంది, నీకే నిన్నే కుక్కలా చూస్తుందిరా గోసి అంటున్నాడు. అదే కదా. అదే ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత నేను పోతాను అదే, నేను పోతాను వంశీ, నేను పోతాను, చాలు ఇది చాలు, నాకు ఈ కుక్క బతుకు చాలు. కుక్క మధ్యలో దూరింది కాబట్టి మేము డైవర్స్ తీసుకుంటున్నాం అంటే ఏ కోర్టు డైవర్స్ ఇవ్వదు. ఏంది కుక్క కాదు, ఈ జడ్జి బి లైక్, ఏంటి ఏంటి మాకు కుక్క పంచాయితీ పనులేవా? అరిసేస్తుంది అప్పుడు కూడా రమ్య, జడ్జు అది చూపి కుక్క కాదు, తీసేస్తాను నీకు కూడా. జడ్జి ఏమంటే అన్నదనుకో, జడ్జి ఏమంటానుకున్నా, ఓకే ఇద్దరిని తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి దానికి ఒక 2 నిమిషాలు తింటాం ఆపు, అదేం చచ్చిపోదు ఇప్పుడు తినిపించకపోతే. దానికి ఒక 2 నిమిషాలు ఆపు, మాకు ఒక 2 నిమిషాలు టైం. స్టూడియోకి వచ్చి కొట్టేస్తుంది రమ్య. లిటరలీ అడుక్కుంటున్నాడు, చేసి లిటరలీ అడుక్కుంటున్నా, మాకు 2 నిమిషాలు టైం ఇవ్వు అని పక్కన పెట్టాను. అలానే అమ్మ అంటారా సార్? మీ పాప పుట్టినప్పుడు మాట్లాడండి. పాపలాగానే చూసుకుంటున్నాను మీ సార్. పాప లాగే చూసుకో. ఈ పాప పుట్టినప్పుడు మాట్లాడండి అంటే అవ్వదానా, చేయలేడనా? వంశీకాంత్ సత్తా లేదనా, వంశీగా సత్తా ఉందా లేదని పోలే. గెలుస్తాడా లేదా కింద కామెంట్ చేయండి గైస్. మై డీప్ కండోలెన్స్ టు వంశీ. జస్టిస్ ఫర్ కుక్క వంశీ, సారీ వంశీ #, కుక్క. కాబట్టి రమ్య, రమ్య ఉన్నావా? చెప్పండి సార్. నేను చెప్పేది ఏంటంటే రమ్య ఉన్నావా అంటే ఆ కుక్కకు ముడ్డు తుడిస్తున్నాను సార్, ముడ్డు కడుగుతున్నాను. ఇప్పుడు కడగపోతే అది ఏమి ఎండిపోదామండి, అంటే పాప కడగపోతే అలాగే అంటారు. అరే బాగా పర్సనల్ గా తీసుకోవడం రా. వారానికి ఒకసారైనా లేదంటే 2 వారాలకు ఒకసారైనా మీరిద్దరు నా కౌన్సిలింగ్కి రండి. ఇద్దరు రండి, ఒకరు కాదు. ఆ నిమిషం మీరు స్నూపీని ఎక్కడ పెడతారో అక్కడ పెట్టండి, నా దగ్గరికి మాత్రం తీసుకురావద్దు. భయపడిపోతాడు. అది జరగదు, అది జరగదు. చూపి కూడా తెస్తాం కుక్కను దూరం చేయటం కాదమ్మా, ఆ స్నూపీని దూరం చేసే ఆలోచనే మాకు లేదు. లేదు. ఏం కళ్యాణ్ గారు? ఈయన కూడా భయపడిపోతున్నాడు. రోజు ఎక్కడ కుక్క అనిస్తే దాంట్లో దగ్గర కానిస్తాడేమో అని. సూఫీ ఇది కథ కాదు జీవితం లైట్ వర్షన్ ఇది. చూసారు కదా వీడియో, ఎక్కడైనా మనుషుల్ని ట్రీట్ చేయండి. సో గైస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, రియల్లీ పర్సనల్ హైట్ ఏం పెట్టుకోవద్దు. అది. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చాలా ముఖ్యం. మిగిలిన కామెంట్లు చాలా ముఖ్యం. కామెంట్ చేసి స్నూఫీ వంశీ అని పెట్టండి చాలు. ఓకే మరి 5,000 అంటే చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో చూద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డబా కనెక్ట్స్. తప్పకుండా.